తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు మరియు బాధితులకు అండగా నిలిచేందుకు నంద్యాల శరణం శబరి గిరీశ మిత్ర బృందం, కర్నూలు రక్తనిధి మరియు మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నారాయణ జూనియర్ కాలేజ్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ రక్తదాన శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. తలసేమియా బాధితుల రక్షణకై మేము సైతం అంటూ అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. దాతల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శరణం శబరి గిరీశ మిత్ర బృందం ప్రతినిధులు మాట్లాడుతూ తమ పిలుపును అందుకొని రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమం విజయవంతానికి పూర్తి సహకారం అందించిన నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో శరణం శబరి గిరీశ మిత్ర బృందం సభ్యులు మోహన్ గుప్తా, శ్రీకాంత్, శరత్, నవీన్, రాకేష్, భాను, తేజ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా శరణం శబరి గిరీశ మిత్ర బృందం. మేము గత 3 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో అయ్యప్ప స్వామి యొక్క జన్మ నక్షత్ర తిథిని పురస్కరించుకుని వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం. ఆ సేవా కార్యక్రమాలను ఇంకా మరింతగా చేయాలనేటువంటి అది మాకు కలగని సంకల్పం. ఇది ఈ రోజు ఈ బ్లడ్ బ్యాంక్ చేస్తున్నామంటే వాస్తవానికి ఇది మా సర్వీస్లో ఇది లేదు. కానీ శరణం శబరి గిరీశ మిత్ర బృందం సభ్యుడు శరత్ అన్న వాళ్ళకి కర్నూలు బ్లడ్ బ్యాంక్ మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ వాళ్ళు, మోతీలాల్ అన్న గారి వాళ్ళ టీం ఈరోజు పరిచయం కావడం మా మిత్రునికి, వారి ద్వారా ఈరోజు తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా మేము కూడా దాదాపు ఇప్పటికీ 39 బ్లడ్ క్యాంపులు గత 3 ఏళ్లుగా చేస్తున్నాం. మీరు నంద్యాల వాళ్ళు కూడా సహకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు మీరున్నటువంటి ఈ సోషల్ సర్వీస్ ప్లాట్ఫామ్లో మీరు కూడా చేయండి అని మాకు ఒక ధైర్యాన్ని ఇస్తే మేమేదో సరే అన్నాం. కానీ ఈ మోతీలాల్ అన్న గారు కానీ మేము కానీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రక్తదాతలుగా ఇప్పటికి దాదాపు 31 మందికి పైగా రక్తదానం ఇవ్వడం జరిగింది. రక్తదాతలు ఉండడం వల్లనే సమాజంలో ఏ వ్యాధిగ్రస్తులకైనా ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులకైనా దాన్ని అధిరోహించి మనం ముందుకు పోతున్నామంటే ఆ రక్తదాతలు కూడా ఉన్నారు. వారికి కూడా మా శరణం శబరి గిరీశ మిత్ర బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ రక్తదాన శిబిరంలో చాలా చక్కటి పెద్ద వాళ్ళు చాలా ఈయనకి వచ్చిన ఒక్కోసారి 20 సార్లు ఇచ్చాం, 15 సార్లు ఇచ్చాం. అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, నేను నా లైఫ్లో బతికినంత కాలం ఇంకొకరికి రక్తం ద్వారా లైఫ్ ఇవ్వాలి. ఈ లైఫ్ ఇవ్వడం వల్ల రక్తంతోనే అన్నదానం మహాదానం అన్నారు, కరెక్టే. కానీ రక్తదానం ఒక ప్రాణదానం. ఆ ప్రాణాన్ని నిలబెట్టేటువంటి కెపాసిటీ కేవలం రక్తదానంతో ఉంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చేసుకున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి మాకు కమిటీ ఇక్కడ చేసుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి నారాయణ కాలేజీ యాజమాన్యానికి, అలాగే ఎక్కడో పల్లెటూరు నుంచి కేవలం సిటీ కేబుల్ మీడియాలో మేము చూసాము, ఈరోజు మేము ఇవ్వడానికి వచ్చామని వివిధ ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా కూడా వచ్చి మాకు సహకరించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రానున్న రోజుల్లో ఇదే టీంతో సపోర్ట్తో మంచి బ్లడ్ క్యాంపులు ఇంకా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు మోతీలాల్, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అధ్యక్షులు. గౌరవనీయులు శ్రీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో గత 3 ఏళ్ల నుంచి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అనే సంస్థ స్థాపించి రక్తదాన శిబిరాలు కంటిన్యూగా నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈ మంత్ నుండి మన తలసేమియా చిన్నారి మనందరి బాధ్యత అనే కాన్సెప్ట్తో తలసేమియా చిన్నారులు ఏ గ్రామంలో ఏ పట్టణంలో అయితే ఉన్నారో అక్కడ స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి, బాలకృష్ణ విభాగంతో మాట్లాడి అందరి సహాయ సహకారాలతో కంటిన్యూగా బ్లడ్ క్యాంప్స్ నిర్వహించుకున్నాము. కానీ నంద్యాల పట్టణంలో శరణం శబరిగిరి అన్న వాళ్ళు మిత్ర బృందం అంతా ముందరకు వచ్చి చాలా గ్రాండ్గా రక్తదాన శిబిరం నిర్వహించారు. వాళ్ళకి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు.